ఎవరండి మీరు? ఎందుకు అతను అలా కుట్టారు? ఒక లారీ గుద్దితే ఎక్కడికి వెళ్ళి పడతాడో అంత దూరం వెళ్ళి పడ్డాడు అతను. మరి చిన్న పాపని ఎగరేసి ఆడుకుంటున్నాడు, సెన్స్ ఉండొద్దు. అతని పాప అతను ఎగరేసుకుంటూ ఆడుకుంటున్నాడు, మీకేమైందండి? ఎవరి పాప అయితే ఏంటండి, స్లిప్ అయి కింద పడిందంటే? చిన్న పిల్లలతో ఏంటి ఆటలు? చిన్న పిల్లల విషయంలో సీరియస్గా ఉండాలి, లేదంటే నేను రెబ్బల్ అవుతా. కొంచెం మీరు టఫ్గా ఉన్నారు, కానీ ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, హ్యాండ్సమ్గా కూడా ఉన్నారు. ఓ, ఇంతకుముందు మీరు ఏం చేసేవారు? రాలో ఉన్నా. రానా? ఓ, పెళ్ళైందా? ఇప్పటివరకు అలాంటిది ఏం జరగలేదండి. లవ్ చేస్తే చేస్తారా? ఎవరిని? నన్నే. ఏంటండి ఇంత ఓపెన్గా అడిగేశారు? కొన్ని రోజులు వెయిట్ చేసి కలిసి మాట్లాడి తెలుసుకొని ఆ తర్వాతే కదా చెప్పేది. లేదు, వాటన్నిటికీ టైం లేదు. ఇంకో నెల రోజుల్లో నేను ఎవరినైనా సెట్ చేసుకుంటేనే అవుతుంది. ఎందుకలా? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, బట్ నా ఫియాన్సీ నాకు అస్సలు నచ్చలేదు. వాడిని ఎలాగైనా కట్ చేసి వేరే ఎవరినైనా సెట్ చేసుకుందామని వెతుకుతున్నాను. ఎరా, లవ్ గురించి మాట్లాడుకుంటున్నావు, వచ్చి కాకి రెట్ట తుడుచుకుంటున్నావు. ఛీ, పక్కబో. ఓకేనా? అయితే మీ ఫియాన్సే పాపం కదా? వాడిని పెళ్లి చేసుకుంటే నేనే పాపం. పెద్ద లవ్ టార్చర్ వాడు, భరించలేను. రోజుకి 140 టైమ్స్ ఫోన్ చేస్తున్నాడు. వాడి లవ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. నాకు మీరు ఓకే, మీకు ఓకే అయితే చెప్పండి. ఓకేలాగే అనిపిస్తుంది. మీరు మా ఆఫీస్లో జాయిన్ అవుతారా? బా, ఏంటండి మరి ఇంత ఫాస్ట్గా ఉన్నారు? టైం లేదు, అర్థం చేసుకో. వేసుకుంటారా? వెంకటాచలం. ఓ, స్వామిని చూస్తున్నారా? చెవులు వినపడు. వెంకటాచలం, కంగ్రాచులేషన్స్. నిన్న నైట్ డ్యూటీ చూసారే, ఆ ఏటీఎంలో 6వ దొంగతనం జరిగింది. అవునా? ఓ, అది కూడా మీకు తెలీదా? నేను బలంగానే కాపలా కాశానే. చూశాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని. సార్, ఆయన వచ్చారు. ఎవరు? ఆ లారీ. అవును, నువ్వు గుద్దితే లారీ గుద్దినట్టు ఉంటుందంట. ఏది గుద్దు? చస్తే పర్లేదా? ప్రీతి, వాడిది వీక్ బాడీ ఏమో, నాది తమిళనాడు. నాతో పెట్టుకుంటే లెఫ్ట్లో ఒక బ్లాకు, రైట్లో ఒక ఊకు. ఈ ఏరియా అంతా నుజ్జు అవుతుంది. అర్థమైందా? లేదు, ఇప్పుడు కూడా కొట్టొచ్చే. ఎలా? చెయ్యి పట్టుకొని గిరగిరా తిప్పి. ప్రీతి, ఆ టేబుల్ కింద 5 రూపాయలు ఉంది, అది కూడా ఎత్తి ఇస్తుంది చూడు. బాస్ని ఎత్తి గాలిలో పెట్టాడు. జరిగింది. కింద పడద్దామా? పాపం. నేను తిరిగి చూసే లోపు ఆ నలుగురు పారిపోవాలి. క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తారా? యూ బ్లడీ జోకర్స్, గెట్ అవుట్ ఫ్రమ్ మై కాంపౌండ్. అవును, రా నుంచి ఎందుకు బయట వచ్చేసావు? అదేం లేదు, నేను ఎప్పుడు జాలీగా నవ్వుతూ మాట్లాడతా. నాకెవరైనా కోపం వచ్చేలా మాట్లాడితే టక్కున గన్ను తీసి కాల్ చేస్తా. ఏంటి, కాల్ చేస్తావా? లేదు, ఇప్పుడేం తీసుకురాలా, మీరు మాట్లాడండి. నేను భయపెడుతున్నావంటే మిగతా వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? ప్రీతి ఈజ్ అపాయింటెడ్. ఉన్న పెద్ద క్లయింట్స్ అందరూ పోయారు, మిగిలినది ఈ మాల్ ఒకటే. One sign, please. We have to clear this. Yeah, Very sure. urgent, sir. పాపకి ఏం అవసరమో తెలియలేదే. Sir, pen. No, I use my pen. Sure, sir.
తను పోయాక తీసుకుంటా. ఎందుకంటే ఎప్పుడు వంగి తీసుకుంటానో అప్పుడు బల్లి ఊసినట్టు తూ తూ అని శబ్దం వస్తుంది. అవునవును, చాలా వస్తున్నాయి, నేను విన్నాను. విన్నావా? సంతకం పెట్టు. అది మర్చిపోయాను. థ్యాంక్ యూ సార్. వీర, చెప్పడం మర్చిపోయాను. రేపు ఆ మాల్ ఓనర్ కాల్ మీద పడాలి. నేను ఇచ్చిన కొత్త కోటు వేసుకుని వస్తే నిన్న చూపించి వాడిని కరెక్ట్ చేసేస్తాను బాబు. సార్, కార్ కొంచెం రోడ్డు చూసి నడుపుతారా? అద్దంలో చూసి ఏదైనా గుద్దేస్తారో ఏమో. రే మున్సామి, సార్ నువ్విచ్చిన కాపలా వల్ల మాల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. ఈ చెయ్యి బాగా చూసుకో. ఈ చెయ్యే ఆ మేనేజర్ కాల్ని భద్రంగా పట్టుకోపోతుంది. దండం పెట్టుకో. అచ్చి సిగ్గులేదు. ఈ మాల్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవడానికి ముఖ్య కారణం అదిగో ఆ బిల్డింగ్ 10th ఫ్లోర్లో ఉన్న సుందరమే. నా దగ్గర పనిలో చేరి నా దగ్గర పని నేర్చుకొని ఇప్పుడు మాల్ కాంట్రాక్ట్ తీసుకునే లెవెల్కి వచ్చాడు. నాకొచ్చే కోపానికి అక్కడ పోయి వాడి పీక్కు పట్టుకొని చంపి పడేయాలనుంది. అయ్యో సార్, అలాంటివేం చేయకండి సార్. అలా చేశారంటే పోలీసులకు దొరికిపోతారు సార్. కరెక్ట్గా ఆ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ నాకు తెలిసి సరిగ్గా ఒక 650 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. అక్కడి నుంచి ఒక స్నైపర్ పెట్టి విండ్ డిఫ్లెక్షన్ని క్యాల్కులేట్ చేసి కొడితే చస్తాడు సార్. రే మున్సామి, సార్ స్నైపర్ అంటే ఏంటో అయ్యో తెలుసు? తెలుసు సార్. ఏంటి? బండిని విసికి తెలుస్తుంది, అదే కదా సార్. చెప్పుతో కొడతాను. అది వైపర్, ఇది స్నైపర్. ఇప్పుడు నాకున్న కోపం ఒక బీపీ మాత్రం వేసుకుంటే బిస్కుమని పోతుంది. అది వదిలేసి రష్యాకు వెళ్ళి న్యూక్లియర్ బాంబ్ తెచ్చి వెయ్యలేను. మీరు ఏం చేస్తారంటే బండి స్ట్రైట్ గా చూసి అలాగే స్మూత్ గా వెళ్ళి ఫోర్స్ గా ఆగాలి. ఏదో పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది కదా, నీకు వినిపిస్తుందా? ఏదో కొంచెం వినిపిస్తోంది. ఎలక్షన్ టైంలో ఇలాంటి ఒకటి జరిగితే గవర్నమెంట్కి ఎంత ప్రాబ్లమో తెలుసా? ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరంతా ఏం చేయాలనుకుంటున్నారయ్యా? వీరాకి ఫుల్ పవర్ ఇచ్చేద్దాం సార్. ఓసారి ఆలోచించండి. అదంతా ఇప్పుడు ఆలోచించలేవయ్యా. ఉమర్ ఫరూక్ను విడుదల చేసి తీరాలి. దానికి కావాల్సింది చూడు. సార్, వాడిని విడిచిపెడితే మళ్ళీ ఎప్పుడు పట్టుకోవాలి? వాడు బయటకు వచ్చాడా డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సార్. ప్రజల ప్రాణాలు కాపాడాలయ్యా. మనం చేయలేని ఏ విషయమైనా లోపల ఉన్నవాడు చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఒక మాదిరిగా ఉంది కదా, బయటికి వెళ్ళొద్దని బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్ చెప్తుంది కదా, అదే చెయ్యాలి. కానీ మనసు విన్నంటుందే. లేదొద్దు, ఇక్కడే ఇలాగే ఉండిపోదాం ప్లీజ్. లేదు, నేను అదే అనుకున్నా. కానీ ఆ పాప ఏడ్చేది ఒకలాగా సైక్ అవుతుంది. నో ప్లీజ్. లేదు, సరే వద్దు, కరెక్టే. నన్ను పొడవడానికి ఒక కత్తి తెచ్చావే, ఉందా? నిన్నేరా ఉందా? ఇవ్వు. భయపడకు, ఇవ్వరా. ఏం చేయను, ఇవ్వు.
కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. నేను అంతలా చెప్పినా పోయావు కదా. అది కాదు, చిన్నపిల్ల. ఎరా పుష్పం తప్పుకున్న అతుక్కుంది. టప్పుక్కున అతుక్కొని ముద్దు కూడా పెట్టుకొని పెళ్లికి ముందు ఏం చేసిన పర్లా. పెళ్ళికి ముందు ఏమైనా చేయొచ్చు, కానీ పెళ్లి చేసుకున్నవాడు ముందు చేయడమే ఆక్వర్డ్గా ఉంది. నాకేం పర్లేదు, నువ్వు మూసుకో. వదలరా, ఫెవికాల్ లాగా అతుక్కుంది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా జరుగుతారా? ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంది. అవును, ఇదంతా సరే, నెక్స్ట్ మూవ్ ఏంటమ్మా? వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి ఆర్మ్స్ యూజ్ చేస్తున్నారు, ఏం ప్లాన్తో ఉన్నారో తెలుసుకోవాలి. ఇదంతా వాళ్ళని అడుగుతావా? లేదు, వాళ్ళలో ఒకని ప్రాణాలతో ఎత్తుకురాబోతున్నాను. హె, ప్రాణాలతో నమ్మేలా ఉందా ఇది? రే, ఇలా కడితే ఎప్పటికవుతుంది? పీట ముడి వేసి లాగి ఇంకొక ముడి వేస్తే అప్పుడు ఫుల్ ప్యాక్డ్ అవుతుంది. నువ్వు వేసుకున్నావా ముడి? చి పోరా. నువ్వు దానికి ఏమైనా సిగ్నల్ ఇస్తున్నావా? సిగ్నలా? ఎవరికి? అదిగో. ఏంటి పిచ్చా నీకు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలాంటి టైంలో పోయి ఎవరన్నా ఇలా చేస్తారా? అదే, ఇంత జరుగుతున్నప్పుడు కూడా నువ్వు సిగ్నల్ ఇస్తున్నావంటే అప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఇంకెలా ఉంటావు? ఏచి, మరి అది అలా ఎందుకు నిన్నే చూస్తుంది? నన్ను చూస్తుందా? తాను ఇంకెక్కడో చూస్తోంది. నువ్వు చూసినప్పుడు ఎక్కడో చూస్తోంది, నువ్వు చూడనప్పుడు నిన్నే చూస్తోంది. అలాగా? రే, చచ్చినా చేస్తాడేమో, చావకుండా కట్టు. అమ్మని నన్నే చూస్తుంది. ఎందుకంటే నన్నే చూస్తున్నారు? లేదు సార్, మీరెలా చేస్తున్నారో చూస్తున్నా. ఓ, నేను ఎలా కడుతున్నానని చూస్తోంది. ఏ, అది నేర్చుకుని ఏం చేయబోతుందంట? అదే కదా, ఇది నేర్చుకొని మీరేం చేయబోతున్నారండి? లేదు సార్, నేను ఐపీఎస్ ఎగ్జామ్ క్లియర్ చేశా. ఇప్పుడు ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఐపీఎస్ఆ? అవును సార్, మీరు చేసేది చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నేనేమైనా హెల్ప్ చేయొచ్చా? ఓ, మన మనిషా నువ్వు? రా 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 రా, వచ్చి ఒక చెయ్యి. ఏంటి? మనుషులు తక్కువగా మన ఉన్నారు. మనిషా? ఏ, హలో, ఆ తాడు నువ్వు అక్కడే ఉండు. ఏంటా ఎక్స్క్యూజ్ మీ, కట్టడం? కొంచెం జరుగుతావా? సారీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి చెప్పొచ్చా? చెప్పండి. ఈ రెస్క్యూ కరెక్ట్గా కంప్లీట్ అయ్యే వరకు ఈమెని కొంచెం బయట ఉండమనండి. ఏమేనా? రే, ఆ తాడేవరా? ఏదో బ్లాస్ట్ అయ్యేలా ఉంది. హలో, ఏమైనా హెల్ప్ కావాలంటే మేము పిలుస్తాం. నువ్వు పోయి కూర్చో. నా లవరే ఉంటుంది, బిల్డప్ ఇస్తుందా? రివెంజ్ చేద్దామా? నువ్వు నేను లవ్ ఏ, ఛీ, చేసుకుంటున్నాను. తనకు నువ్వు నచ్చలేదు, ఎందుకు ఫోర్స్ చేస్తున్నా? వేరే ఎవరినైనా చూసుకోవచ్చుగా. ఇది తీసి నీ ఫోటో పెట్టుకున్నా. ఇడియట్. లాస్ట్ మినిట్లో ఫిగర్ మార్చమంటే అదెలా కుదురుద్ది? ఏం వెనకాల కూడా ఫ్రీగా ఉంది, అక్కడ కూడా ఎవరిదైనా వేసుకోవచ్చు కదా. జడ ఇలా వెనక్కి వస్తుంది. దాని మీద మల్లెపూలు పెట్టుకో. పొరా బేవస్ తిరుగు.